ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 805వ నామం గురించి తెలుసుకుంటాం. ఈ నామం పుష్కరేక్షణ అని అమ్మవారిని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ పుష్కరేక్షణాయై నమః. మనం ఇంతకు ముందు నామంలోనే అమ్మవారిని పుష్కర అని కీర్తించుకున్నాం. ఆ నామంలో అమ్మవారు ఈ సృష్టిని పోషిస్తున్న తల్లి, నదులకు వచ్చే పుష్కరాల స్వరూపంలో మన పాపములను పోగొట్టు తల్లి, బ్రహ్మదేవునికి శక్తిని ప్రసాదించే తల్లి అని కీర్తించుకున్నాం. అమ్మవారు ఈ సృష్టిని పరిపాలించడానికి, ఈ సృష్టిలోని జీవులకు వారి యొక్క అవసరాలు తీర్చడానికి విశాలమైన కన్నులు కలిగిన విశాలాక్షిగా ఈ నామంలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ నామం అమ్మవారి యొక్క కన్నులను కీర్తిస్తోంది. పుష్కరం అనే మాటకి మనం సూర్యుడు అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. సూర్యుడే నేత్రముగా కలిగిన తల్లి సూర్యరశ్మి స్వరూపంలో సకల జీవులను చూస్తూ వారి యొక్క ఆనందానికి, వారి యొక్క జీవనానికి కారణమవుతోంది. కాబట్టి ఈ నామంలో అమ్మవారు సూర్యుని తన యొక్క కన్నుగా కలిగిన తల్లిగా, విశాలమైన కనులు కలిగిన ఈ సృష్టిని అంతటినీ ఒక్కమారు చూడగలిగిన తల్లిగా అమ్మవారిని వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో మనకు దర్శింపచేస్తున్నారు. మనం పరిపూర్ణమైన ఆనంద స్వరూపులం కావాలి అంటే ఎంత ధనం ఉంటే, ఎంత భూమిని సంపాదిస్తే, ఎంత బంగారం సంపాదిస్తే అవుతాం చెప్పండి? మనం పరిపూర్ణమైన ఆనంద స్వరూపంగా మనసంతా ఆనందంతో నిండి ఉండాలి అంటే అమ్మవారి యొక్క చూపు మనపై పడాలి. అమ్మవారి యొక్క చూపు మనపైన ప్రసన్నంగా ఒక్కసారి ఒక సెకను పాటు సోకిన మనలో ఉన్న అజ్ఞానం నశించిపోయి మనలో స్వచ్ఛమైన జ్ఞానం ఉదయిస్తుంది. ఆ స్వచ్ఛమైన జ్ఞానమే మనకు అంతులేని ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి ఆనందాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించే కనులు కలిగిన తల్లిగా ఈ నామంలో అమ్మవారు పుష్కరేక్షణ అని కీర్తించబడుతూ ఉన్నారు. అంటే సాధకుని యొక్క అజ్ఞానాన్ని తన కంటి చూపుతోనే నిరసింపచేయగల కామాక్షి స్వరూపంగా అమ్మవారిని ఈ నామం కీర్తిస్తోంది. పుష్కర నామంలో అందరినీ పోషిస్తున్న తల్లి, పోషణ ప్రసాదించిన తర్వాత ఎవరికి సాధనా ఫలంగా ఏమేమి ప్రసాదించాలో అనుగ్రహించే శక్తిగా ఈ పుష్కరేక్షణ నామంలో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. అందుకే పుష్కర నామం తర్వాత ఈ పుష్కరేక్షణ నామాన్ని వసిన్యాది వాగ్దేవతలు మనకు అందించారు. అమ్మవారు అనంతమైన దర్శన శక్తిని కలిగిన నేత్రములు గల తల్లిగా ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతూ ఉన్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.